చెప్పు. ఫస్ట్ చెప్పు. సన్నగా వెల్లుల్లిపాయ ముక్కలు వేయాలి. ఒక ప్యాకెట్ అనుకో, ఒక 5-6 ముక్కలు చిన్న చిన్నవి 5-6 రెబ్బలైనా పడతాయి. చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకొని అది వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసుకొని అవి కూడా బాగా వేయించాలి. అంటే ఇద్దరు బిర్యానీ వండుతున్నాం కొంచెం చెప్పు. ఇద్దరికి ఇప్పుడు ఎన్ని వేయాలి? మ్యాగీ ప్యాకెట్లు 2? 2 చాలవేమో, 3 పడతాయి కానీ 3కి కొంచెం మిగిలితే. కానీ ఇది రైది కదా, 3 అయినా వండుకుంటే కానీ ఇద్దరికి సరిపోదు. ఓకే. ఆ, దాన్ని బట్టి చూసి ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా. ఉల్లిపాయ సన్నగా కోసి బిర్యానీ కోసినట్టుగా కొంచెం బ్రౌన్ అయ్యేదాకా ఈ ఏపుళ్ళన్నీ పెద్ద మంట మీద పెట్టి వేపాలి. తర్వాత క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ఇవన్నీ సన్నగా కోసుకొని వేసుకోవాలి. క్యాబేజ్ అన్నీ వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తే ముక్కలు తొందరగా మగ్గుతాయి. మరీ మెత్తగా కూరకి వేపేసినట్టు వేపకూడదు. కొంచెం క్రంచీగా తగిలేలాగే వేపాలి లైట్గా. అలాని మరి పచ్చి పచ్చిగా వేపకూడదు. కొంచెం మూత పెడితే ఒక 2 నిమిషాల్లో అవి మగ్గుతాయి. చిన్న మంట పెట్టి మగ్గించిన తర్వాత పెద్ద మంట పెట్టి కొంచెం వేపేసి ముందే మ్యాగీ ఉడకబెట్టుకుంటాం కదా పక్కన గిన్నెలో, నీళ్ళల్లో పోసి ఉడకబెట్టుకునేటప్పుడే ముందు పొంగు రానివ్వాలి. మరుగుతున్న నీళ్ళల్లో సాల్ట్ అక్కర్లేదు, ఆయిల్ వేసి కొద్దిగా మరుగుతున్న నీళ్ళల్లో అప్పుడు వెయ్యాలి. అందులో తెచ్చిస్తాను పద బృంద. మరుగుతున్న నీళ్ళల్లో అప్పుడు మ్యాగీ వేసి తెస్తాను వేసి ఆ తర్వాత అందులో ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత అవి మరీ మెత్తగా అయిపోయేదాకా కాకుండా కొంచెం ఇదిగా పలుగ్గా ఉన్నప్పుడే దింపేసి నీళ్లు మొత్తం వడబొట్టు ఉంటది కదా, ఆ వడబొట్టులో వంపేసి కడిగేయాలి బాగా. కడిగితే అప్పుడు అందులో ఉన్న నీరంతా పోయి మళ్ళీ పంపు కింద చల్లటి నీళ్ళతో నీళ్ళతో కడగాల? పంపు కింద నీళ్ళతో కడగాలి. పంపు కింద నీళ్ళతో కడిగితే అప్పుడు అది ఇంకా ఉడకదు అనమాట, అంతకన్నా ఎక్కువ ఉడకదు. ఆ తర్వాత ఏంటి ఉడికిన తర్వాత పక్కన పెట్టుకుంటాం కదా, ఆ పక్కన పెట్టిన దాన్ని అంటే ఒక పక్క అది ఉడుకుతున్నప్పుడైనా పెట్టుకోవచ్చు, లేదా ముందు ఉడకబెట్టేసిన తర్వాత అయినా ప్రాసెస్ మొదలు పెట్టచ్చు. ఉడకబెట్టేసిన తర్వాత అయితేనే బెటర్, లేకపోతే ముక్కలు వేగిపోయి అలా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత వేసేసి పెద్ద మంట మీద వచ్చి సాల్ట్, మ్యాగీ వేయక ముందే ఆ ముక్కల్లో మ్యాగీ మసాలా వేసేయాలి. మ్యాగీ మసాలా వీటన్నిటిలో వేసేయాలి కూరగాయల్లో వేసేసిన తర్వాత ఇంకప్పుడు సాల్ట్ కూడా ఎంత కావాలో అంతే వేసేయాలి ముందే. మ్యాగీ వేసిన తర్వాత సాల్ట్ వేస్తే అది కలవదు. ఇంకా వేసేస్తాం అనగా వేసేసి సాల్ట్ కూడా కలిపేసి సాల్ట్ కరిగిపోయిన తర్వాత అప్పుడు మ్యాగీ వేసేసి పెద్ద మంట మీదే కొంచెం ఎక్కువ కలిపేయక్కర్లా మరి, కొంచెం ముక్కలంతటికి 2 వైపులు 2 పట్టుకుంటే కొంచెం షార్ప్గా ఉన్నవైతే పట్టుకోవడానికి ఈజీ అవుతుంది. ఆ ముక్కలన్నిటికీ అదే నూడిల్స్ అన్నిటికీ కొంచెం మసాలా ముక్కలు అవన్నీ తగిలి కొద్దిగా కలర్ మారుతుంది కదా, అంతవరకు వేపుకుంటే చాలు. అంతే. ఇంకా ఉంటే యాక్చువల్గా స్టార్టింగ్ లో ఇదేస్తావు కదా వెల్లుల్లిపాయ రెబ్బలు, అప్పుడే కొద్దిగా డ్రైది పొడి ఇది ఉంటది కదా కసూరి మేతి, అది వేసుకుంటే కూడా ఇంకా బాగుంటది. కాకపోతే కసూరి మేతి ఒకవేళ వెయ్యాలంటే చెప్తున్నా, కసూరి మేతి వేయాలనుకుంటే డ్రై ప్యాన్ లోనే కొద్దిగా తీసుకొని వేపేసి అది పొడి కొట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అప్పుడు ఈ పొడి వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేగించేసుకుంటే బాగుంటుంది. అంతే సమాప్తం. నేను కూడా ఎండ్ చేస్తాను. అమ్మ ఏదో అడుగుతుంది, మాట్లాడుతాను.